హీరో మార్కెట్ స్టామినాతో సంబంధం లేకుండా రిలీజ్ అవ్వకుండానే సినిమాలకు సీక్వెల్స్ పార్టులు అనౌన్స్ చేస్తున్నారు తెలుగులో. కానీ అందరూ వేరు, విజయ్ దేవరకొండ వేరు. విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీకి పార్ట్ 2 ఉందట. కానీ కండిషన్స్ అప్లై అంటూ ట్విస్ట్ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ఇంతకీ విజయ్ సినిమాకి పార్ట్ 2 ఉందా లేదా? విజయ్ దేవరకొండ కూడా తన మార్కెట్ ని పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు పాన్ ఇండియా వైడ్ గా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఆ రేంజ్ రీచ్ తీసుకురాలేకపోయింది. దాంతో ఈసారి మంచి పవర్ఫుల్ సబ్జెక్ట్ తో పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతున్నారు. గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి సెకండ్ పార్ట్ కూడా రెడీగా ఉందని క్రేజీ న్యూస్ చెప్పారు ప్రొడ్యూసర్లు. విజయ్ గౌతమ్ సినిమాకి సీక్వెల్ చేయడానికి కూడా కథ రెడీగా ఉందని, అయితే ఫస్ట్ సినిమా రిజల్ట్ ని బట్టి సెకండ్ పార్ట్ తీయాలా వద్దా అని డిసైడ్ అవుతామని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నాయి. లాస్ట్ 4-5 సినిమాలు విజయ్ కి ఏమాత్రం కమర్షియల్ సక్సెస్ తీసుకురాలేకపోయాయి. అందుకే రిస్క్ ఎందుకు, సినిమా హిట్ అయితే సీక్వెల్ ఉంటుంది, లేకపోతే లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది టీం. మిగిలిన హీరోలు సినిమా హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా పార్ట్ 2లు చేస్తుంటే విజయ్ సినిమాకి మాత్రం సక్సెస్ అయితేనే సీక్వెల్ ఉంటుందని తెలుస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా పవర్ఫుల్ ఎలిమెంట్స్ తో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 60% షూటింగ్ కంప్లీట్ చేసిన టీం ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది. పీరియాడిక్ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సితారా, ఫార్చ్యూన్, శ్రీకర బ్యానర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. మరి విజయ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో సీరియస్ మేకోవర్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా లేదా అన్నది మాత్రం ఇంకో 10 నెలల వెయిటింగ్ తర్వాతే తెలుస్తుంది అంటున్నారు జనాలు.